అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, 6 దినములు సర్వసృష్టిని సృష్టించి 7వ దినమున దాన్ని పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ దినమును మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని సమీపముగా వస్తూ మమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తూ పవిత్రులుగా చేస్తూ నీ సారూప్యతకి మార్చగలిగే కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ పరిశుద్ధతను పవిత్రతను పొందుకునే క్రమంలో నేను మీ మాట విని మా జీవితంలో మార్చుకునే వారిగా చేసి నీ యొక్క వాక్యమును మా హృదయంలో ముద్రించి మాకు సహాయం చేయమని, మా మనోనేత్రను వెలిగించమని, ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 24వ అధ్యాయంలో యెహోయాకీను రాజయ్యి, యెరూషలేము రాజయ్యి 18వ సంవత్సరంలో, ఆయనకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజయ్యి 3 మాసములు యెరూషలేము వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతను కూడా యెహోవా దృష్టికి, అదోనాయి వారి దృష్టికి చెడు నడతను నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు యెరూషలేమునికి దండెత్తి వచ్చినప్పుడు ఈ యొక్క యెహోయాకీను చెరపట్టబడ్డవారుగా ఉంటున్నాం. చెరపట్టబడి మరి తీసుకొని కొనిపోయినట్టుగా చూస్తున్నాం. ఈ చెరపట్టబడిన వారిలో 7,000 మంది పరాక్రమశారులు, 1000 మంది కమ్మరి వారిగా యుద్ధమందు ఆరితేరిన శక్తిమంతులను చెరకు కొనిపోయినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మందిర ధననిధిలో పదార్థములను, సొమ్మును, సొలొమోను చేయించినటువంటి బంగారు ఆభరణములను తునకలు చేసి తీసుకుపోయినట్లుగా కూడా ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత బబులోను రాజు తన పినతండ్రి అయిన మతన్యాను సిద్కియాగా మార్చి తన ప్లేస్లో రాజుగా నిలవబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. సిద్కియా 21 సంవత్సరం ముందు యెరూషలేమును, అంటే ఆయన రాజుగా ఆరంభమై యెరూషలేమును 11 సంవత్సరాలు ఏలినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతను కూడా
అదనే వారి దృష్టికి చెడు నడతను నడిచినట్లుగా ఉన్నారు. అయితే యోధా వారి మీద, యెరూషలేము వారి మీద దేవుని కోపం వలన తన సన్నిధానములో నుండి యెరూషలేములో నుంచి వీరు చెదిరిపోయినట్లుగా ఈ సిద్కియా అనబడిన వారు బబులోను రాజు మీద తిరగబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన సన్నిధానంలో నుంచి వెళ్ళగొట్టబడాలని నిర్ణయం అయితే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ నిలవచాలం. మన తలంపులు, మన ఆలోచనలు ఆయనకు విరోధంగా వెళ్తాయి. ఎప్పుడైతే మన తప్పులను మనం తెలుసుకొని ఆయన సన్నిధానంలో ఉంటామో, ఆయనకి ఇష్టలమై ఆయన మాటను గైకొని ఆయన మార్గంలో నిలుస్తాం. అప్పుడే మనకు ఆయన నుంచి ఆశీర్వాదము, వాగ్దానాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా సమకూరుతాయి. ఆమేన్.